హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అని పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని మరింత టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం గోంగూరను నేను ఇక్కడ 2-3 సార్లు సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి ఫ్రై అయిపోతాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఈ గోంగూరలో పచ్చిమిరపకాయలు ఉడకడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఈ కూరనంతటిని కలుపుకోవాలి. గోంగూర చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గరికి పడిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. గోంగూర పచ్చడిలో ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అందులోకి 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. వీటిని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని పల్స్ మోడ్లో ఒక 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని మరొక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుందండి. మనకు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు వేసుకోకముందే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తినాలనుకున్నప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుంటే సరిపోతుంది. 1 మంత్ వరకు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మరి ఎక్కువ పెద్దగా కట్ చేసుకోకూడదండి. చిన్న చిన్న ముక్కల కంటే కొద్దిగా పెద్దగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వలన గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే వేరే కూర ఏమీ అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూశారు కదా గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.